ఆహారం, శరీరం, జీవుడు, దేవుడు. జీవుడు దేవుడుగా జీవిస్తూ జీవుడిని దేవుడిగా జీవింపజేస్తూ జీవించడమే జీవన్ముక్తి. అదే నోటిలోని మౌనం, మనసులోని శూన్యం, దాని పేరు ధ్యానం. శ్వాసే మరి మార్గం. నోటిలోని మౌనం @పిరమిడ్ జగత్, మనసులోని శూన్యం ప్రకృతి జగత్, దాని పేరు ధ్యానం ధ్యాన జగత్. శ్వాసే మరి మార్గం శాకాహార జగత్. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస శ్వాసదాత ప్రకృతి. శ్వాసే గురువు. ధ్యానం వలనే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం వలనే ముక్తి, ఆరోగ్యం, ఆనందం. ధ్యాస శాకాహారం ధ్యానం అయితే శ్వాస పిరమిడ్ అవుతుంది, ఆత్మ పరమాత్మ అవుతుంది, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అందరికంటే శక్తివంతమైంది శ్వాస, ప్రకృతి. శ్వాస ఉండటం వల్లనే శరీరం ఉంది, ప్రకృతి ఉండటం వల్లనే శ్వాస ఉంది. కాబట్టి శ్వాస మీద ధ్యాస కలిగి ఉండటం పునరుత్థానం, రంజాన్, సంక్రాంతి. కనుక మతాలన్నిటికీ ఆధారం భూమాత. పంచభూతాలకు ఆధారం ప్రకృతి. ప్రకృతే శరీరానికి మూలం. కనుక శాకాహారం తిందాం, ధ్యానం చేద్దాం, ప్రకృతి మాట విందాం, ఆరోగ్యంగా ఉందాం. ఆరోగ్య జగత్ = శాకాహార జగత్ + ధ్యాన జగత్ + ప్రకృతి జగత్.